హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల రాజా, గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ వాక్యం ఉన్నటువంటి గూఢమైన సంగతులు మరొకయుక్తను ప్రభావ ధ్యానిస్తున్నప్పుడు తండ్రి నోటికి పూర్వపడి మాట్లాడమని నేను వారు తండ్రి మీరుండి మాట్లాడమని అసలు యేసు క్రీస్తు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 ఏంటంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక చిన్న విషయాన్ని ఇందాక సునీత చెప్పింది కదా, ఆ విషయాన్ని ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేయాలని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అమెరికా దేశము కాలిఫోర్నియా అనేటువంటి ప్రాంతం చాలా పెద్దగా ఉంటుంది. ఆ ప్రాంతంలో గ్లోబల్ అనే ఒక అవార్డ్స్ ఫంక్షన్ వాళ్ళందరూ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ లాస్ ఏంజల్ ప్రాంతంలో అక్కడ ఓన్లీ సినీ తారాలు పనిచేస్తారు. అంటే మన మెగాస్టార్ చిరంజీవి అట్లా ఉంటుంది కదా. ఇప్పుడు మన ఫిలిం నగర్ హైదరాబాద్లో ఎట్లా ఉంటుందో ఈ అమెరికాలో ఒక లాస్ ఏంజల్ కాలిఫోర్నియా అనేటువంటి ప్రాంతంలో ఈ సినీ తారాలు చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులందరూ ఆ యొక్క అమెరికాలో ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. ఈ గోల్డెన్ జూబ్లీ అనేటువంటిది ఒక ప్రోగ్రాము. ఈ హీరోలందరూ ఒక దగ్గర కూర్చొని మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. మంచిగా వినాలి అందరు. హీరోలందరూ కలిసి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హీరో అక్కడికి వచ్చి డబ్బున్నటువంటి ప్రొడ్యూసర్స్, చాలా మంది యాంకర్స్ అక్కడికి వచ్చి అక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. వాళ్ళందరూ చాలా డబ్బున్నోళ్ళండి. వాళ్ళు కలుసుకుంటే కొన్ని దేశాలను, అంటే ఒక దేశాన్ని, చిన్న దేశాన్ని కొనగలటువంటి డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కలిసి అక్కడ కాలిఫోర్నియా అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. చాలా చక్కగా వినండి. విన్నప్పుడు అక్కడ మీటింగ్ అరేంజ్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యాంకర్, ఇప్పుడు యాంకర్స్ ఉంటారు కదా, సుమా మనం టీవీలో చూస్తూ ఉంటాం. అలాంటి ఒక యాంకర్ ఏం చేసిందంటే ఆమె మాట్లాడుతూ నీకు ఏ హీరో అంటే ఇష్టం అని అడిగింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ. కొంతమంది ఏమని చెప్పారు, మాకు ఈ హీరో అంటే ఇష్టం, ఆయనకి ఎన్ని మార్కులు ఇద్దాం, ఒకసారి అందరు చేతులు ఎత్తండి అన్నప్పుడు అందరు చేతులు ఎత్తడము, లేకపోతే అక్కడ పాయింట్స్ ఇవ్వడము, అట్లా హీరోలందరూ ఒక్కొక్క రేంజ్ బట్టి వాళ్ళకి ఒక పర్సెంటేజ్ ఇచ్చారు. లాస్ట్కు యేసుక్రీస్తుని గురించి కూడా అక్కడ అడిగారు. ఏమని అడిగిందంటే, మీకు దేవుడు అంటే ఎంతమందికి ఇష్టం, మీకు దేవుడుగా హీరో ఎవరికి కావాలి అని చెప్పేసి అడిగారు. అక్కడ ఉన్నటువంటి సినీ తారాలు కానీ, అక్కడ ఉన్నటువంటి డబ్బున్నలు కానీ, అక్కడ ఉన్నటువంటి యాంకర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు కూడా దేవుని గురించి, దేవుని యొక్క నాలెడ్జ్ గురించి అక్కడ జీరో లాగా వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే యాంకర్ ఏం చేసిందంటే, జీరో అంటే యేసుక్రీస్తు యొక్క క్రియేటివిటీ ఏం లేదు, యేసుక్రీస్తు అంటే దేవుడు చేసింది ఏం లేదు, మన తెలివి కొద్ది మనం చేస్తున్నాము అని చెప్పేసి ఆమె, అంటే మీకు వివరంగా చెప్తున్నాను, ఆమె ఆ యాంకర్ లో మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సినీ తారులు, అక్కడ ఉన్నటువంటి అందరు నవ్విండ్రు. అయ్యో దేవుడు లేదు కదా అనుకుంటూ అందరు నవ్విండ్రు. అక్కడ ఉన్నటువంటి సభ మొత్తం నవ్వింది. నవ్వినప్పుడు ఇది 5వ తారీఖు 6వ తారీఖు నాడు జరిగింది. దేవుని పిల్లలు గమనించాడు. వీళ్ళు నవ్విండ్రు, ఫంక్షన్ మొత్తం ఏర్పాటు అయిపోయింది. ఇది ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ ఫంక్షన్ అంటే, మనకు RRR సినిమాకు దాంట్లో అవార్డు వచ్చింది కదా. ఏం అవార్డు వచ్చింది కాదు, ఒక అవార్డు ఇచ్చింది కదా RRRకు. ఏం అవార్డు ఇచ్చింది? ఆస్కార్ అవార్డు ఇచ్చింది. ఆస్కార్ అవార్డు గురించి, ఆస్కార్ అవార్డు అనే ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయడానికి, ఆ అవార్డ్స్ ను ఏర్పాటు చేయడానికి 84 అవార్డ్స్ 85 అవార్డ్స్ ఆ ఇయర్ అవార్డ్స్ ఏర్పాటు చేయడానికి వాళ్ళందరూ అక్కడ సమావేశమై ఉన్నారు. అయితే ఈ ఆస్కార్ అవార్డ్స్ గురించి వాళ్ళు మాట్లాడడానికి, ఆ సభను ఏర్పాటు చేయడానికి వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు కదా. వాళ్ళు దానికోసం అక్కడ మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. సరే చేసుకున్నారు, అయిపోయింది. ఆ ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, దేవుని క్రియేటివిటీ ఏం లేదని వాళ్ళు ఎంత నవ్విండ్రు అంటే చాలా నవ్విండ్రు. కానీ తిరిగి ఆ ప్రాంతం అంతా కూడా కాలిపోయింది. ఆమె హల్లెలూయా. ఎట్లా కాలిపోయింది? దేవుని యొక్క ఉగ్రత. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. అమెరికాలో ఇల్లులు ఎట్లుంటాయి అంటే, ఇప్పుడు మన ఇల్లు పక్కనే ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ ఉండదు ఇల్లు. ఈ ఇల్లు దాటి ఇంకొక కొద్దిగా దూరం పోయిన తర్వాత వాళ్ళ ఇల్లు ఉంటుంది తప్పించి పక్కన ఎవరు కూడా కట్టుకోరు. వాళ్ళకు పార్కింగ్ ప్లేస్ ఉంటాయి, వాళ్ళు మంచిగా ఉంటాయి, ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకొని ఉంటారు. అలాంటిది ఒక ఇల్లుకు మంట తగిలితే ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మంటలన్నీ కూడా ఎగిరిపోయి ఆ యొక్క ఇంట్లో పడడం జరిగింది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఇంట్లోకి అక్కడ వెళ్ళింది. అలా మొత్తం అంతా కూడా
ఆ లాస్ ఏంజల్స్ ప్రాంతం అంతా కూడా కాలిపోయింది. ఆమె హల్లెలూయా. ఎంత నష్టపోయిందంటే చాలా డబ్బులు, కొన్ని వేల కోట్ల డబ్బులు అంతా నష్టపోయడం జరిగింది. దేవుడు గమనించండి, ఇది ఒకసారి జరిగింది. ఎక్కడ జరిగిందంటే సొదొమ గొమొర్రా పట్టణంలో మాత్రమే జరిగింది. ఆమె హల్లెలూయా. ఎక్కడ జరిగిందంటే మీకు పాట తెలుసుగా, దేవుని వాక్యం ఉన్న చోట అమ్మవారు, దేవుని వాక్యం ఉన్న చోట అక్కడ ముత్యాల వర్షం కురుస్తుంది. పాట ఉంది, మీరు గమనించారు. దేవుని వాక్యం ఉన్న చోట యేసయ్యా అక్కడ ముత్యాల వర్షం కురవాలిరా యేసయ్యా. దేవుని వాక్యం లేని చోట యేసయ్యా అక్కడ అగ్ని వర్షం కురియాలేదా యేసయ్య. దేవుని వాక్యం ఎక్కడైతే ఉండదో, ఎందుకు మరి వీళ్ళకి ఎందుకు ఆ విధంగా జరిగింది అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా క్రైస్తవులే. ఆమె హల్లెలూయా. వేరే వాళ్ళని అక్కడ ఎవరు నమ్మరు, వేరే వాళ్ళని ఎవరిని రానియరు ఆ ప్రాంతంలోకి. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళే, వారందరూ కూడా దేవుడి గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళే, వారందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేయాల్సినటువంటి వాళ్ళే దేవుడిని మర్చిపోయేటువంటి స్థితికి వాళ్ళు దిగజారిపోయింది. దేవుడి బిడ్డ గమనించండి, దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి మనం ఎప్పుడైతే తిరస్కరిస్తామో, మనం దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఒక జీరోలాగా మనం ఎప్పుడైతే చూస్తామో, అప్పుడు మన జీవితాలన్నీ కూడా ఒక నాశనానికి దారి తీస్తుంది. ఆమె హల్లెలూయా. ఇక వాక్యం చెప్తలేను, మీకు కొన్ని మాటలు చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రపంచంలో నేను 2021 అనుకుంటా, నేను ఎవ్రీడే కరోనా టైంలో ఇక్కడ కూర్చొని నేను ఫారెన్ వాళ్ళతో కాన్ఫరెన్స్ వాక్యం వినేవాను. మంచి గమనించాను. అదే టేబుల్ పెట్టుకొని అలాంటివి కొనుక్కున్నాను, అలాంటి చిన్న చిన్నవి కూడా కొనుక్కొని పెట్టుకున్నాను. పెట్టుకొని ఫారెన్ వాళ్ళతో నేను వాక్యాన్ని వినేటండి. అయితే వాక్యాన్ని వింటున్నప్పుడు నాకు అమెరికా గురించి, అమెరికా ఐగుప్తు దేశం నుంచి ఒక అతను వాక్యం చెప్పడానికి లైవ్లో మాతో నచ్చి మేమందరం కలిసి వాక్యం వింటున్నాం. అతను ఏమని చెప్పిండు అంటే, ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయం ఏంది అని చెప్పేసి అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక పిల్లోడు పుట్టాలి అంటే చాలా సింపుల్ తెలుసా. ఒక ప్యాకెట్లో తయారు చేస్తున్నాడు సైన్స్, ఒక ప్యాకెట్లో ఒక బాబును తయారు చేస్తున్నారు, ఒక పాపను తయారు చేస్తూ ఉన్నాడు సృష్టిలో. అది సృష్టికి విరుద్ధము, దేవునికి విరుద్ధము. కానీ దాని గురించి తెలుసుకొని శాస్త్రవేత్తలాగా తెలుగున్నటువంటి వాళ్ళగా ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కానీ చేయనటువంటి పని ఏంది, దేని గురించి బాగా చర్చ జరుగుతున్నాయంటే తెలుసా, దేని గురించి అంటే ఆత్మను దొరకబట్టాలని బాగా ప్లాన్ చేస్తూ ఉంటున్నారు. ఈ ఆత్మ అసలు ఎక్కడి నుంచి వస్తున్నది, వాళ్ళకి జీవం అనేది ఏ విధంగా ఉంటుంది, వాడు చచ్చిపోతే ఏ విధంగా వెళ్తున్నాడు, అది ఒక్కడికి దొరికిందనుకో దేవుడు అనేటువంటిది అవసరమే లేదు ఈ లోకంలో అనేది బాగా దీని గురించి బాగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఇంకొక విషయం చెప్తున్నాను, ఇప్పుడు మన భారతదేశంలో సేవకులు అందరూ ఎక్కువ అయిపోయారు. ఎక్కడ కూడా అందరూ సేవకులు ఉన్నారు, కానీ బయట దేశంలోకి వెళ్ళిననుకోండి సేవకులు ఉండలేరు. ఇక్కడ నుంచే వాళ్ళని రమ్మంటున్నారు. ఏమేమి నన్ను కూడా పిలిచారు వాళ్ళు, నువ్వు కూడా రా అని చెప్పేసి అన్నారు నన్ను. నువ్వు అమెరికా లేకపోతే ప్రాంతానికి వెళ్తావా చెప్పు, నీకు టికెట్ బుక్ చేసి నువ్వు వెళ్ళిపో, అక్కడ ఉండు, నువ్వు సస్తేయాహు బతుకునేవు, ఒక దేవుడు వాక్యాన్ని బోధించడానికి నువ్వు వెళ్తావా అని అన్నారు. నాకు అనిపించింది, అప్పుడు వెళ్ళాలనిపించింది, మళ్ళీ భయం అనిపించింది, మళ్ళీ ఆగిపోయింది. వాళ్ళే అన్ని చూసుకుంటారు, కానీ అక్కడ తిండి ఏముండదు, కానీ దేవుడి వాక్యాన్ని మాత్రమే బోధించాలి. ఇంకొక విషయం చెప్తున్నాను, మనకు దేవుని వాక్యము అమెరికా దేశం కన్నా ముందే అందింది. మన దేశానికి తోమ ప్రవక్త మన దేశానికి వచ్చి దేవుడి గురించి పరిచయం చేశాడు. కానీ దేవుడిని మన భారతదేశం నమ్ముకోలేదు. కొందరు మాత్రమే దేవుడిని నమ్ముకున్నారు. ఒక 1% 2% మాత్రమే మన భారతదేశంలో క్రైస్తవులుగా ఉన్నారు. కానీ అమెరికాలో మనకంటే వెంటసిరి అమెరికా దేశం నమ్ముకున్నది దేవుణ్ణి. కానీ అమెరికా దేశం ఒక క్రిస్టియన్ దేశంగా మారిపోయింది. అమెరికా దేశం ఎప్పుడైతే క్రిస్టియన్ దేశంగా మారిపోయిందో, ఆ యొక్క చిన్న దేశము ప్రపంచ దేశాలన్నింటినీ కూడా పరిపాలిస్తూ ఉంటున్నది. మీరు గమనించండి, ఇప్పుడు ఏ దేశంలో మంటలు కాలిపోతున్నాయి అంటే అమెరికా సహాయం అడుగుతున్నారు. మీరు గమనించండి, ఎక్కడన్నా యుద్ధాలు జరుగుతున్నాయి అంటే అమెరికా దేశాన్ని సహాయం అడుగుతున్నారు. వాళ్ళు వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి సైన్యం విమానాలు వచ్చేసి మనకు వచ్చేసి ఇంట్లో ప్యాకెట్లు అన్నం కావాలంటే, డబ్బులు కావాలంటే అన్ని సహాయం తీసుకొని పోతున్నారు. కానీ వాళ్ళ ప్రాంతంలో వాళ్ళకే నష్టం కలిగినప్పుడు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. ఆమె హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఉగ్రత. దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడైతే మన మీదికి రాకుండా మనము జాగ్రత్త పడాలి. మనం వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఆమె హల్లెలూయా. ఒకసారి అతన్ని కళ్ళు మూసుకోండి, మనం మా దేశం గురించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు అయ్యా, నీ బిడ్డలు తండ్రి ప్రభు
అయ్యా నీ బిడ్డలు గుర్తెరిగినటువంటి బిడ్డలు ప్రభు, అయ్యా నిన్ను నమ్ముకుని తెలిసి అయ్యా ప్రభా నీ ఎగతాళిగా మాట్లాడి క్షమించండి దేవా. అయ్యా నీకు వందనాలు. ఆ యొక్క ప్రాంతాన్ని దేవా రక్షించండి. ఆ యొక్క కాలిఫోర్నియా ప్రాంతాన్ని నువ్వు కాపాడమని అడుగుతున్నాడు తండ్రి. అయ్యా తండ్రి పునర్జీవనం దయచేయండి తండ్రి. అయ్యా నిన్ను గుర్తెరగాల దేవా, మోకాళ్ళ నుండి ప్రార్థన చేయాలి దేవా. తండ్రి నీకు వందనాలు. ఆ ప్రాంతాన్ని నువ్వు మార్చుమని అడుగుతున్నాడు. అయ్యా నీకు డబ్బు ఏది కూడా నీకు అయ్యా తండ్రి సమానం కాదు తండ్రి. నీకు వందనాలు. అయ్యా నేను గుర్తెరిగినటువంటి వారిగా మనం ఉండాలి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అమెరికా దేశాన్ని మార్చండి. వారికి కావాల్సిన డబ్బుల సహాయం దయచేయండి. వారి ఇళ్లను బాగు చేయండి. వాళ్ళ పరిస్థితిని బాగు చేయండి. వారికి సరైన జ్ఞానము దయచేయమని అడుగుతున్నాను. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో వారు జీవించడానికి కృపైన దయచేయమని అడుగుతున్నాను. ఆ ప్రాంతాన్ని రక్షించండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి. మమ్మల్ని కూడా గుర్తు చేసుకొని మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా జిల్లాలను దీవించండి, మా మండలాలను దీవించండి, మా గ్రామాలను దీవించండి, మా పట్టణాలను దీవించండి దేవా. అయ్యా మారు మనసులు దయచేయమని అడుగుతున్నాను. నీ బిడ్డలకు సువార్తను అందిస్తున్నా కదండి, నీ బిడ్డలకు మారు మనసులు దయచేయమని అడుగుతున్నాను. అయ్యా వెక్కిరించబడినటువంటి మేము ఉండకూడదు తండ్రి. ఆశీర్వాదకరంగా మేము ఉన్నట్టు దయచేయమని అడుగుతున్నాను. మమ్మల్ని దీవించండి, ఆశ్రయించండి, బలపరచమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే మంచిది. వాక్య భాగం మనం ఈ నూతన సంవత్సరంలో మూడో ఆదివారంలో మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. మూడో ఆదివారంలో మనం ఉన్నాం. ఈ మూడో ఆదివారంలో మనం ఉన్నాం. ఒకటో ఆదివారం అయిపోయింది, రెండో ఆదివారం అయిపోయింది, మూడో ఆదివారంలో మనం ఉన్నాం. మనము దేవుని యందు ఒక ఫలభరితంగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నా వాక్యం ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే మనం ఫలించాలి. ఆమేన్. హల్లెలూయా. అమ్మలారా మనం ఫలించాలి. అమ్మ ఇది వినండి అందరూ కూడా. ఒక 2 నిమిషాలు ఎక్కువసేపు చెప్పను. నేను విసిగించా, నేను ఎవరికి కూడా ఏమి ఇబ్బంది చేయ. నాకు కొద్దిసేపు టైం ఇవ్వండి. మంచి వాక్యాన్ని బోధించడానికి నేను మీ అందరి మనసులో ఎదిగి మీకు కావాల్సిన వాక్యాన్ని చెప్పడానికి మాత్రమే నేను నా దేవుడి మాటలు మీకు చెప్పడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు శ్రద్ధగా వినాలి. దేవుడి మాటలు లోతుగా అర్థం చేసుకోవాలి. మనము చిన్నగా మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవద్దు దేవుడి మాటలు. దేవుడు మాట్లాడుతున్నాడు, సీమోనుతో మాట్లాడతాడు. సీమోను అనేటువంటి పేతురుతో మాట్లాడతాడు దేవుడు. సీమోను అనేవాడు పేతురు, నీ ఓడను ఎక్కడికి నడిపించాడు? లోతులోనికి నడిపించు. మీరు గమనించండి, మనం చెరువులోకి ఇట్లా కాలు పెట్టగానే ఆడ ఏం కనబడతాయంటే చిన్న చేపలు వస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించడం ఆ చిన్న చేపలు మనం ఇష్టపడం. ఇంకా కొద్ది దూరం పోయినాం అనుకోండి, ఇంకా కొద్దిగా పెద్ద చేపలు కనబడతాయి. ఇంకా కొంచెం లోపల పెట్టినాం అనుకోండి, ఇంకా పెద్ద చేపలు కనబడతాయి. మనం పెద్ద చేపలు కొనుక్కొని తింటే దాని టేస్ట్ వేరేలాగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించాలి, మనం వాక్యం కూడా మనం లోతుగా విన్నప్పుడు, వాక్యాన్ని మనం లోతుగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు ఆత్మకు కానీ మనకు కానీ సంతోషాన్ని ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మనం పెడచెవిన వింటున్నప్పుడు వాక్యాన్ని మనం సరిగ్గా వినకపోతే మన జీవితాలు కూడా సరిగైనటువంటి స్థితిలో లేవని మనకు అర్థం. ఆమేన్. హల్లెలూయా. మీరు నాకన్నా తెలుగు పరులు కావచ్చు, నాకన్నా తెలివి లేకుండా ఉండొచ్చు, కానీ దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే వింటామో ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఈరోజు మీకు చెప్పాలన్నటువంటి వాక్యం ఏంటంటే నేను ముందే చెప్పాలనుకున్నా, కానీ నాకు ఈరోజు అవకాశం వచ్చింది. మనం ఫలించాలి. దేవుని బిడ్డలారా, మామిడి చెట్టు మామిడి ఫలాన్ని ఇస్తుంది, జామ చెట్టు జామ ఫలాన్ని ఇస్తుంది, యాపిల్ చెట్టు యాపిల్ ఫలాన్ని ఇస్తుంది. కానీ నువ్వు నేను మనం ఎలాంటి ఫలాన్ని ఇస్తున్నాం? ఆమేన్. హల్లెలూయా. మనం ఎలాంటి ఫలాల కోసం మనం ఆశపడతా ఉంటున్నాం? ఇప్పుడు ఫలాలు అనగానే ఆ యొక్క మామిడి చెట్టు యొక్క స్వభావాన్ని బట్టి మామిడి కాయని ఇస్తుంది మనకు. జామ చెట్టు యొక్క స్వభావాన్ని బట్టి జామకాయని, దాని స్వభావాన్ని బట్టి దాని చెట్టు యొక్క విధానాన్ని బట్టి జామకాయని ఇస్తున్నది. ఆపిల్ చెట్టు యొక్క స్వభావాన్ని బట్టి ఆ యొక్క చెట్టు పెరిగే విధానాన్ని బట్టి అదొక యాపిల్ పండుగ మనకి ఇస్తున్నది. మనము దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎలాంటి ఫలాలను మనం కోరుకుంటున్నాం? ఆమేన్. హల్లెలూయా. మనం ఎలాంటి ఫలాల కోసము మనం ఆశపడుతూ ఉంటున్నాం? మన జీవితంలో మనం శరీరకమైనటువంటి ఫలాల కోసం ఆశపడుతున్నామా, ఆత్మీయ సంబంధమైనటువంటి ఫలాల కోసము మనం ఆశపడుతున్నాం అనే విషయాన్ని ఈ నూతన సంవత్సరంలో మనం అర్థం చేసుకోవాలి. మనకు తెలుసు, చాలా వాక్యాలు వింటాం. ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాల గురించి ఎవరైతే తలస్తారో
దేవుని యొక్క తలంపుల కోసం ఎవరైతే ఆశ కలిగి జీవిస్తారో వాళ్ళకు ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దేవుని పనులు, దేవుని యొక్క ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకు ఆశీర్వాదకరంగా మారబోతున్నాం. ఇప్పుడు చూడండి, శరీరకరమైనటువంటి జీవితం గురించి మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో మనకు దుఃఖము, బాధ, ఇది అంతా కూడా చాలా నష్టాన్ని కలగజేస్తుంది, కానీ ఆనందాన్ని మాత్రము కలగజేయదు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఏమి, అసలు ఆత్మ అనేది మన లోపల ఏ విధంగా జీవిస్తున్నది, ఆత్మ సంబంధంగా మనం ఏ విధంగా జీవించబడాలి, ఆత్మ సంబంధమైనటువంటిది దేవునితో మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనకు తెలుసు, ఈ శరీరం తెలుసు, ఈ కాళ్ళు తెలుసు, చేతులు తెలుసు, కన్ను తెలుసు, మన జీవితంలో ఉన్నటువంటి ఈ శరీరం అంతా కూడా మనం ప్రతిరోజు చూస్తున్నాం. కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాళ్ళము, మనం మట్టి చేతుల్లో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం కాదు, మనం ఎవరో ఏమన్నారని కాదు, దేవుని తట్టు మనం ఉన్నటువంటి వాళ్ళం. ఆమేన్, హల్లెలూయా. మనం దేవునితో సంబంధం కలిగినటువంటి వాళ్ళము, మనము ఆత్మీయ సంబంధం కలిగినటువంటి వాళ్ళము. అసలు ఆత్మీయ సంబంధం అంటే ఏంటి, ఆత్మ మన లోపల ఏ విధంగా జీవిస్తుంది, మీకు నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పినాను. మళ్ళొకసారి చిన్న ఉదాహరణ చెప్తాను, మంచిగా వినండి. నేను వాక్యం చెప్పి నేను చచ్చిపోయాను అనుకోండి, నేను చనిపోయినా, నన్ను తీసుకుపోయి ఎడబెట్టారు, కింద పెట్టె తీసుకొచ్చి ఇంటి ముంగట పెట్టారు, కుర్చీలలో పెట్టలా వండుకోబెట్టారు. మా అమ్మ మా నాన్న కూర్చున్నారు, అమ్మ ఏడుస్తా ఉన్నారు. మీరు అందరు వచ్చి చూడడానికి, మీరు అందరు వచ్చి అయ్యో ఉన్నాడు కదా అని ఇట్లా చూడడానికి వస్తారు కదా. మనం వచ్చిన తర్వాత మా అమ్మ ఏడుస్తా ఉన్నారు. ఏమన్నాడు, అయ్యా శివుడు చచ్చిపోయినయ్యా, శివుడు లేడయ్యా అని ఏడుస్తూ ఉన్నారు. మరి పండుకున్నది ఎవరు, ఆడ పండుకోబెట్టబడినటువంటి వ్యక్తి ఎవరు, శివుడే. కానీ శివుడు లేడు అంటున్నారు, చూసినారా? అదే ఆత్మ, అది మనలో జీవించేస్తున్నది, మనల్ని నడిపింపజేస్తున్నది, మనకు దేవుడికి ఒక సంబంధాన్ని కలిగింపజేస్తున్నది. ఆ ఆత్మీయ సంబంధంతో మనం ఆత్మీయ ఫలాలను ఫలించాలని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. శరీరమైనటువంటి ఫలాలు మన జీవితాన్ని నాశనానికి గురి చేస్తూ ఉంటుంది. ఈ చేతి చేసినటువంటి చెడు పనులు చేతులు నరికి వేస్తారు. ఖడ్గం కట్టుకొని ఎవరిని చంపేసినావా అదే ఖడ్గంతో నిన్ను చంపేస్తారు. కానీ దేవుని ఆత్మీయ సంబంధం కలిగి జీవిస్తున్నటువంటి నీవు దేవునితో ఒక ఆత్మీయ సంబంధంగా ఎప్పుడైతే ఉంటావో, దేవుని తలంపులు కలిగి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఆత్మీయ ఫలములు నువ్వు ఫలిస్తావు. మనకు తెలుసు ఆత్మీయ ఫలం ఎక్కడుంది, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడకండి, నేను చెప్తున్నాను. అక్కడ ఆత్మీయ ఫలముల గురించి అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తా ఉన్నాడు అంటే, ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, అందరూ కలిసి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇలాంటి ఫలాలు మనం ఫలించాలి. మనం ఫలిస్తామా? గమనించండి, మనం ఫలిస్తామా? మంచి ఫలాలను మనం ఫలిస్తామా? లేదండి. మనకు సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు అనుకోండి, సమాధానాన్ని దేవుడు ఇచ్చాడు అనుకోండి, మనము ఆశీర్వదింపబడడానికి దేవుడు మనకు అనేకమైనటువంటి ఫలాలను, ఒక సంతోషకరమైనటువంటి మన కుటుంబంలో ఒక ఫలం ఇస్తే ఆ కుటుంబం అంతా కూడా ఆనందంగా, సంతోషంగా, ఆనందంగా గంతులు వేస్తూ ఉంటాం. ఒక ప్రేమ అనే లోపల మనము అలాంటి ఫలాన్ని మనకి దేవుడి గిట్ట ఇస్తే మనం ఏ విధంగా ఉంటామంటే అందరి ఏడలా ప్రేమని కలిగి మనం జీవిస్తూ ఉంటాం. అవునా కాదా? అలాంటి ప్రేమ, అలాంటి సంతోషము, అలాంటి ఆనందము, అలాంటి ఆశా నిగ్రహము మన లోపల గిట్ట ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని, నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు. మనం ఎప్పుడు కూడా శారీరకమైనటువంటి ఫలాలను మనము ఫలించకూడదు, కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి ఫలాలను మాత్రం మనం ఫలించాలి. నేను ఇంకొక విషయం చెప్తున్నాను. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని మాటలు మీకు ఈరోజు తెలియజేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయను, ఫలించు మరి ఎక్కువ తీరుగా ఫలింపవలనని నాలో ఉన్నటువంటి పనికి రానటువంటి తీగలన్నీ తీసి పారవేస్తాడు. మనము దేవుని యందు ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో, దేవునితో ఎవరైతే సాహసం కలిగి జీవిస్తారో, దేవునితో ఎవరైతే ఆనుకొని జీవిస్తారో వారు బహుగా ఫలిస్తారట. ఆమేన్, హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, మనం చాలా చక్కగా, నేను
నాకు వేరేల గురించి ఇలా వాక్యం చెప్పడం రాదు, నాకు ఇట్లా ఏదో చెప్పడము, ఏదో చెప్తే ఏదో నాకు అట్లా అస్సలు రాదు. కానీ నాకు ఒకటే తెలుసు, మనం దేవుని వాక్యం వింటే దేవుడు మనల్ని మారుస్తాడు. దేవుని యొక్క వాక్యం మన లోపల ఉంటే మన పరిస్థితులు మార్చబడతాయి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే మన హృదయం సంతోషంగా ఉంటుంది. దేవుడు వెలుగై ఉన్నాడు. మన కుటుంబంలో దేవుని వాక్యం ఉంటే, దేవుని యొక్క ఆరాధన మన ఇంటిలో ఉంటే, దేవుడు మన ఇల్లును ఒక ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఇచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనం ఫలించాలి అంటే ఆయన ఒక వ్యవసాయకుడు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు వ్యవసాయకుడు అయి ఉన్నాడు? దేవుడు ఆయన వ్యవసాయకుడు అయిన ఉన్నాడు. మనం ఒక చెట్టు అనుకోండి, ఒక చెట్టును తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. మంచిగా వినండి అమ్మ, ఒక చెట్టును తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. చెట్టు మంచిగా దానికి ఒక పాదులాగా వేసి, దానికి వాటర్ పోసి, దానికి కావాల్సినటువంటి ఎరువులన్నీ వేసి, అది మంచిగా ఫలించడానికి మనం ఇష్టపడతాం. ఆమేన్, హల్లెలూయా. ఆ చెట్టు అది ఎదుగుతా ఉంటే మనకు సంతోషం అనిపిస్తుంది. అది నేను పెట్టిన చెట్టు అంటాం. ఎవరైనా గమనించండి, ఆ చెట్టు నేను పెట్టిన, ఆ చెట్టు ఎంత మంచిగా పెరుగుతుంది, ఆ చెట్టు ఎంత అభివృద్ధి చెందుతుంది. కానీ దాన్ని చూసినప్పుడు దాని కొమ్మలు రెమ్మలు మంచిగా కనబడి, అది గాలినిస్తూ మంచిగా ఇగురు పెడుతూ మంచిగా కనబడ్డది అనుకోండి, మనకు సంతోషం అనిపిస్తుంది. కానీ అది ఇగురు పెట్టకుండా, అది కాయలు కాయకుండా, అది అందంగా కనబడి, అది ఆకులతో పచ్చగా కనబడి, దాన్ని వెక్కడానికి పోయినప్పుడు దాని దగ్గర ఒక కాయ కూడా దొరకలేదు అనుకోండి, ఆ చెట్టు పెట్టి వేస్తే. అలాంటి చెట్లను చూసినప్పుడు మనకి ఏమైనా ఆశ కలుగుతుందా? ఏమి కూడా ఆశ కలగదు. ఒక్కసారి వెళ్తాము, 2 సార్లు వెళ్తాము, 3వ సారి వెళ్తాము. ఈ చెట్టు ఇంత మంచిగా ఉంది, ఈ చెట్టును చూసి ఫలితాలను మనం ఆశపడుతున్నాం. కానీ దాన్ని చూసినప్పుడు దాని దగ్గర ఫలితం అనేది లేదనుకోండి, మన జీవితాలన్నీ కూడా అంటే దాన్ని ఫలించడానికి మనం ఆశపడినటువంటి వ్యక్తులుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. మనం ఫలించాలి. మన జీవితంలో మనం ఫలభరితంగా మారాలి. మన కుటుంబం ఫలభరితంగా మార్చబడాలి. మన డబ్బులు ఫలభరితంగా మార్చబడాలి. మనకున్నటువంటి అప్పులన్నీ తీర్చబడాలి. మనకున్నటువంటి ప్రతి సమస్య తీర్చబడాలి. ఏ విధంగా? మనం ఫలభరితంగా మారాలి. మనం ఎప్పుడైతే ఫలభరితంగా మారమో అప్పటి వరకు మనకు ఆశీర్వాదాలు రావు. ఆమేన్, హల్లెలూయా. నేను చాలా రోజులైతే వాక్యం చెప్పక, చాలా రోజులు అయిన తర్వాత మీరు వాక్యం చెప్పడం మొదలుపెట్టినా, మీకు తెలుసో తెలియదో, నాకు దేవుడు ఎక్కడి నుంచో నాకు డబ్బులు సాయం చేసిండు. ఆమేన్, హల్లెలూయా. నాకు ఎక్కడి నుంచో నాకు డబ్బులు సహాయం చేసిండు. కొన్ని 100 కిలోమీటర్ల నుంచి కూడా నాకు డబ్బులు సాయం చేసిండు. కారణం దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కారణము దేవుడే సహాయం చేస్తాడు. దేవుడే ఫలభరితంగా మారుస్తాడు. దేవుడే మన జీవితాలను ఒక ఫలభరితంగా మారుస్తాడు. ఎప్పుడు? దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే. దేవుడు, అందుకే బైబిల్ వాక్యంలో రాయబడుతున్నది, యోహాను సువార్త 15:4 నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉన్నాయి కదా, మీరు బహుగా ఫలించుడి, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఆమేన్, హల్లెలూయా. మనము దేవుని యందు మనం ఫలభరితంగా మారాలి అంటే ఆయన వాక్యము మన జీవితంలో ఉండాలి. ఆయనతో ఒక సంబంధం కలిగి మనం జీవించాలి. అప్పుడు మాత్రమే మనం ఫలభరితంగా మారతాం. మీరు గమనించండి, ఒకవేళ ఆయన లేకుండా, ఇప్పుడు చూడండి లాస్ ఏంజెల్, ఆయన లేకుండా ఏది కూడా జరగదు. ఆయన లేకుండా మన జీవితంలో ఏది కూడా మనం ఆశించడం కూడా వ్యర్థమే. ఆయన లేకుండా, ఆయన కుటుంబంలోకి ఆహ్వానించకుండా మనం ఎన్ని చేసినా ఉత్తదే. కానీ ఆయన మన హృదయంలో ఉండాలి, ఆయన మన జీవితంలో ఉండాలి, ఆయన మన కుటుంబంలో ఉండాలి. అంటే ఆయన వాక్యము మన లోపల ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆశీర్వదింపబడినటువంటి వారిగా ఉంటామని చెప్పేసి నేను మీకు తెలియజేస్తాను. అందుకే యోహాను భక్తుడు మంచిగా రాస్తున్న, నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉన్నాయడరా, మీరు బాగుగా ఫలించుడి, మీరు ఏది అడిగినా నేను మీకు దయచేసినటువంటి దేవుడు. అందుకే ఆయన యందు మనం ఉన్నప్పుడు, ఆయనతో మనం సావాసం కలిగి మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు. అందుకే మన కుటుంబాలన్నీ కూడా ఒక ఫలభరితంగా మార్చబడాలి. మన కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడాలి. మన కుటుంబాలన్నీ కూడా దేవునిలో ఒక ఫలభరితంగా మార్చబడాలి. మీకు తెలుసు కదా, ఒక యజమానుడు ఒక చెట్టు పెట్టిండు. యజమానుడు ఒక తోటమాలిని పిలిచి ఆ తోటమాలికి చెప్తాడు, చెట్లు పెట్టుకున్నప్పుడు చెట్లు పెడతాడు. చెట్టు పెట్టినప్పుడు ఆ చెట్టు పెడతాడు. ఏసయ్య వచ్చినప్పుడు చూస్తాడు, అయ్యా ఇది 2-3 సంవత్సరాలు అయితే నిన్నే ఉన్నది చెట్టు, ఇది ఫలిస్తలేదు, మంచిగా వినండి, ఇది ఫలిస్తలేదు, దీన్ని కొట్టేసేయి, మంచిగా వినండి, దీన్ని కొట్టేసి ఈ చెట్టుని తీసేసి వేరే చెట్టు ఇక్కడ పెట్టండి అయ్యా అని చెప్పారు.
అనగానే అక్కడ ఉన్నటువంటి తోటమాలి ఏమన్నాడంటే, అయ్యా ఇంకొకసారి అవకాశం ఇవ్వు. దీనికి ఇంకొకసారి నేను నీళ్లు పోస్తా, ఇంకొకసారి నేను ఏం చేస్తా, ఎరువేస్తా, ఇంకొకసారి దీన్ని మంచిగా అంటే దానికి నిండిపోయినటువంటి ఆకులన్నీ తీసేసి ఇది ఫలభరితంగా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తాయా అని చెప్పేసి ఆ తోటమాలి ఆ యొక్క యజమానితో చెప్పడం జరుగుతుంది. ఆమె హల్లెలూయా. వాళ్ళు ఇంకొకసారి యేసయ్య వచ్చేదాకా అది ఫలించకుండా అది అట్లనే ఉండదు అనుకోండి, అది ఏ విధంగా ఉంటుంది? మనం ఫలించకుండా మనకి ఇట్లా ఉన్నామనుకోండి, అది అట్లనే ఉండిపోతుంది. అది నాశనానికి దాన్ని కొట్టేసి అగ్నిలో పడేసేటువంటి స్థితిగా అయిపోతుంది. మళ్ళీ ఇంకొక విషయం, తలంతుల్లో కూడా కొన్ని మాటలు ఉన్నాయి. తలంతులు 2 తలంతులు ఇచ్చినందుకు, 4 తలంతులు ఇచ్చినందుకు, 5 తలంతులు ఇచ్చినందుకు ఒక ఆయన ఏమన్నాడు? 1 తలంతు ఇచ్చిన ఆయన ఏమన్నాడు? అయ్యా నువ్వు మంచోడివి కాదని, నువ్వు బాగలేవని ఆ తలంతులు ఏం చేసినా దానికి తలంతుకి అంటే దానికి ఉన్న డబ్బుకు ఒక దాన్ని కట్టి దాని భూమిలో రుమాన్ని కట్టి దాని భూమిలో పెట్టినా, నువ్వు మూర్ఖుడవని, నువ్వు మంచోడివి కాదని నువ్వు నాకు డబ్బులు ఇచ్చినావు, కానీ నేను దాన్ని ఏం చేసినా ఒక రుమాల్లో కట్టి ఎక్కడ పెట్టినట్ట భూమిలో దాచిపెట్టినా, నువ్వు వచ్చినప్పుడు నీ పైసా నీకు ఇచ్చేస్తా. కానీ 10 తలంతులు తీసుకున్నటువంటి వ్యక్తి ఏం చేసిందో తెలుసా? అవి తీసుకొని వాటిని వ్యాపారం చేసి ఇంకొక 10 లక్షలు సంపాదించుకున్నాడు. ఆమె హల్లెలూయా. తిరిగి వచ్చినప్పుడు ఆ 10 లక్షలు నీకు ఇచ్చేసిండు. అయ్యా నీ వల్ల నేను బాగుపడ్డా అని చెప్పేసి అన్నాడు. కానీ 1 తలంతు ఇచ్చినటువంటి వ్యక్తి ఏమన్నాడు? నువ్వు మూర్ఖుడవని, నువ్వు మంచోడిలా కాదని ఆ పైసలు ఏం చేసి పెట్టినా భూమిలో దాచబెట్టినా, నీది నీకు తీసుకున్నాడు. అరే మూర్ఖుడా, అదే పైసలు నువ్వు వాడుకుంటే నువ్వు భవిష్యత్తులో మంచిగా ఉంటుంటే కదరా, నువ్వు ఆ పైసలు తీసుకొని వడ్డేడికి ఇచ్చినా కానీ నీకు వడ్డేని వస్తున్నాయి కదా, తెలివి లేకుండా వేసుకున్నావు, నీ జీవితం అంతా కూడా ఒక ఫలభరితంగా లేవు. ఆమె హల్లెలూయా. అందుకే చాలా చక్కగా వినా, దేవుడి వాక్యం మనం వింటున్నప్పుడు, దేవుడి మాటను మనం తెలుసుకున్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. మన కుటుంబ పరిస్థితిని మనం మార్చుకోవాలి. మన స్థితిని అంతా కూడా ఒక ఫలభరితంగా మనం మార్చుకోవాలి. మనం ప్రార్థనలో ఏకీభవించుకోవాలి. మన స్థితిలో దేవునితో ఒక సంబంధంగా మన స్థితిని మార్చుకోవాలి. అయితే ఆశీర్వదింపబడతామండి, లేకపోతే ఆశీర్వదింపబడం. దేవునితో సంబంధం గిట్ట లేకపోతే మనం ఆశీర్వదింపబడం. అందరి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని ఉంటుంది, అందరి దగ్గరికి వచ్చి అయ్యా నా పరిస్థితులు, అయ్యా నువ్వు మోకాలు ఉంటే ఏమవుతుంది, నువ్వు మోకాలు నుండి ప్రార్థన చేస్తే ఏమవుతుంది, నువ్వు ఫలభరితంగా మారుతావు కదా. కానీ మనం ఇంకొకరికి మీద ఆశపడి జీవిస్తమే తప్పించి మనం ఇంకొకరికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఆమె హల్లెలూయా. అందుకే మనం పేదవాళ్ళం. నేను గొప్పలు నేను కూడా పేదోడిని, నాకు కూడా ఏం లేదు. నన్ను చూస్తే నా ఇంటి పైన చూస్తే అందరూ ఏమంటారు నా దగ్గరికి వచ్చి అయ్యా ఎవరు టీవా అంటారు నా దగ్గరికి, తెలుసా? నా దగ్గర ఏముంటాయి. కానీ అయినప్పటికీ దేవుడి వాక్యంతో ఉన్నాము, దేవుడితో సంబంధం కలిగినటువంటి వాళ్ళము. ఆయన గొప్ప దేవుడు, మనల్ని గొప్పగా చేసేటువంటి దేవుడు. అందుకే అంటున్నాను, మనము మన జీవితాలన్నీ కూడా మనం మార్చుకోవాలి. మన పరిస్థితులు మనం మార్చుకోవాలి, మన స్థితిని మనం మార్చుకోవాలి. ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? దేవుడి వల్ల సాధ్యమవుతుంది. మనము ఫస్ట్ మనము దేవుడి తట్టు చూస్తే, దేవుడి తట్టు మనం ఒక సంబంధం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, దేవుని యొక్క తలంపులను మనం అర్థం చేసుకుంటే, దేవుడిని మనం ఆనుకొని జీవిస్తే మన పరిస్థితిని అంతా మార్చేస్తాడు. ఆమె హల్లెలూయా. మన స్థితిని మార్చేస్తాడు. మనకు ఉన్నటువంటి అంతా కూడా ఆయన మార్చే దేవుడు అయి ఉంటున్నాడు. అందుకే మనం దేవుడితో ఆనుకొని జీవించేటువంటి వారిగా మనం ఉండాలి. ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను. ఏ విషయము అంటే, దేవుడు అంజూరపు చెట్టు దగ్గరికి వస్తాడు మంచిగా విన్నాడు. ఆయన నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆయన బాగా ఆకలి అవుతుంది. యేసయ్య ఆకలి అయినప్పుడు అక్కడ ఒక అంజూరపు చెట్టుని చూస్తాడు. దూరం నుంచి చూసినప్పుడు అది పచ్చగా నిగనిగలాడుతూ చాలా చక్కగా కనబడుతుంది. దాని దగ్గరికి పోయింది యేసయ్య. దాని దగ్గరికి పోయి దాన్ని వెతుకుతా ఉన్నాడు. ఏమన్నా ఫలములు దొరికితే నేను తింటా అని చెప్పేసి యేసయ్య ఆకలి మీద ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. దాన్ని వెతుకుతా ఉన్నాడు. వెతుకుతూ ఉన్నప్పుడు ఒక్కటి కూడా ఒక కాయ కూడా దొరకపోలేదు. దేవుడు చూసిండు, అనద్దు కానీ దీన్ని చూసి ఇదేమన్నాడు? శపింపబడును కాక అన్నాడు. ఏమన్నాడు? ఈ చెట్టు శపింపబడును కాక అన్నాడు. శపించిండు. అంటే ఆ ఊర్లోకి వెళ్ళిండు, అక్కడ వాక్య భాగం చెప్పేసిండు. తిరిగి వచ్చేసరికి అంటే చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది, ఆడైపోయింది. మనల్ని కూడా దేవుడు వెతుకుతాడు. నువ్వు ఫలభరితంగా ఉంటావు, మన జీవితంలో ఫలాన్ని ఇచ్చేటువంటి వారిగా ఉన్నావా? నేను ఒకరోజు వెళ్ళిన కొంత ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం పేదలమండి, నిజం చెప్తున్నా. ఒక 500 రూపాయల కానుక తీసుకొచ్చి పెడతారు, చూసినావా? అది ఎంత ధైర్యం ఉండాలండి. మీరు నమ్మరో, ఒక 1000 రూపాయల కానుక పెట్టడానికి కూడా పేదవాళ్ళు కూడా దేవుడికి ఇవ్వడానికి ఒక 1000 రూపాయల కానుక తీసుకొని వస్తారండి. నిజం చెప్తున్నా, వాళ్ళని చూసి అది ఎంత ధైర్యం తెలుసా? వాళ్ళకు ఉండయి,
వాళ్ళకే తినడానికి చాలా కష్టం. కానీ వాళ్ళు వాళ్ళ నాన్నకి వెళ్ళి తీసి ఇస్తున్నప్పుడు నాకు చాలా ఏడుపు వస్తుంది. దేవా, ఇది నీది, ఇది నీది, ఇది నీకోసం వాడబడాలి. అలాంటి వ్యక్తులు మనం ఉన్నాం. అలాంటి స్థితి మనది. మనం దేవుని గుర్తెరిగినటువంటి వారం. దేవుడు అంటే ఏంటో మనకు తెలుసు. మనం ఫలించేటువంటి వారం. అది దేవుని యొక్క పని. దేవునికి ఇచ్చే విధానంలో కూడా అది నేను చూసినప్పుడు నాకే చాలా ఏడుపు వచ్చింది. రియల్గా నేను ఏడ్చినాను కొందరు వ్యక్తులను చూసి. అలాంటి ధైర్యాన్ని నాకు ఇవ్వవా దేవా, అలాంటి భాగ్యాన్ని నాకు ఇవ్వవా దేవా, అలాంటి పరిస్థితిని నాకు ఇవ్వవా దేవా, అలా ఫలభరితాన్ని నాకు ఇవ్వవా దేవా అని చెప్పేసి నేను అడిగిన. దేవా, ఇలాంటి ధైర్యం ఎవరికి వస్తుంది కదా? కష్టపడి పనిచేసి పాస్టర్ ఈరోజు మా ఇంటికి వస్తాడు, నేను ఇవ్వాలి అని ఒక ఆశ కలిగినటువంటి ప్రాణాలు కూడా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వారు ఫలభరితంగా మారబోతున్నారు. అది వాక్యం ద్వారా మాత్రమే అది సాధ్యమైతే ఉన్నది. అది వాక్యం ద్వారా మాత్రమే మన జీవితాలన్నీ కూడా మార్చబడతా ఉంటున్నది. దేవుని బిడ్డలారా, అందుకే ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడింది, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపడి ప్రతి తీగను ఆయన తీసి పారవేయబడును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని చెప్పేసి ఆయన ఆశపడతా ఉంటాడు. మన లోపల ఏదైనా చెడు మలినం అంతా ఉంటే దేవుడు తీసేసి మనల్ని ఇంకా ఫలభరితంగా మారడానికి, మనం ఇంకా ఆశీర్వదింపబడడానికి, మనం ఇంకా ఒక మెట్టుకు ఇంకొక మెట్టుకు మనం ఎక్కడానికి, మనలో ఉన్నటువంటి చెడును తీసివేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం బాగు చేసుకోవాలి, మన పరిస్థితిని మనం మార్చుకోవాలి, మన స్థితిని మనం మార్చుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నీ మనసును దేవుడి వైపు తిప్పినప్పుడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. మన పరిస్థితిని అంత దేవుడి వైపు చూసినప్పుడు మాత్రమే అది మనం ఫలభరితంగా మారతాం. లేకపోతే మనం ఫలభరితంగా అస్సలు మారం. దేవుని మనం ఆహ్వానించుకుంటే మాత్రమే, దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే. వాళ్ళకి ఇంకొక విషయం చెప్తున్నాను. మంచి మామిడి చెట్టు మంచి కాయలు కాస్తుంది అనుకోండి, మంచి మామిడి చెట్టు మంచి మామిడికాయలు కాస్తుంది అనుకోండి, మనం అక్కడి నుంచి వెళ్తాం. ఏం చేస్తామండి? ఏం చేస్తాం? బండ బట్టి కొడతాం. మంచి ఫలాలు ఫలించడాన్నే కొడతారు. నువ్వు చెడు ఫలాలు ఇచ్చేదాన్ని నేను ఎవరెవడరు, నేను ఇడిచిపెట్టేస్తారు. నీ అంతే పరిస్థితి. కానీ మంచి ఫలాలను ఎవరైతే ఫలిస్తున్నారో దాన్నే బండబట్టి కొడతాం. ఎందుకు? ఆ ఫలాన్ని కోసం. అందుకే మంచిగా ఉన్నావా, నీ మీద నిందలే. నువ్వు మంచిగా బతుకుతున్నావా, సమస్యలే. నువ్వు ఏ విధంగా ఉన్నావా, సమస్యలే. కానీ నువ్వు దేవుల్లో ఫలభరితంగా మారుతావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుల్లో ఫలభరితంగా ఉంటావు. నువ్వు దేవుల్లో ఎప్పుడైతే ఫలభరితంగా మారుతావో అప్పుడు మాత్రమే మన కుటుంబం ఆశీర్వాదంగా మారుతుంది. మన కుటుంబాలు ఆశీర్వాదంగా మార్చబడాలి. మనం ఫలించాలి. మనము మన కుటుంబాలన్నీ కూడా ఫలభరితంగా మార్చబడాలని నా యొక్క చిన్న కోరిక. అందుకే ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనం ఫలించాలి, నా కుటుంబం ఫలించాలి. నాకు లాస్ట్ ఇయర్ నాకు ఒక వాక్యం వచ్చింది. అంటే నాకు ఒక వాగ్దానం ఇచ్చింది దేవుడు. ఏమని ఇచ్చిందంటే, నీకు ఆరోగ్యము అంటే నీకు మంచి ఆరోగ్యం కలుగును గాక అని చెప్పేసి వాక్యం వచ్చింది. నేను అనుకున్నా, నాకేం ఆరోగ్యం కలుగును గాక, మంచిగా వినండి, నాకెందుకు ఈ ఆరోగ్యం మంచిగా కలుగును గాక, ఇదేంటి నాకు వాక్యం, ఇలాంటి వాక్యం ఇచ్చింది, ఈ వాక్యం నాకెందుకు వచ్చింది, నీకు ఆరోగ్యం మంచిగా కలుగును గాక అంటే నేను మంచిగా ఉన్నా కదా అనుకున్నా. నేను మా వదిన ఉండే జ్యోతి వదిన, అదేనమ్మా ఈ వాక్యం చూడంటే ఏదో నీకు ఏమో అనుకుంటున్నావు, అందుకే నీకు ఎట్లా నచ్చింది. కరెక్టే, ఆయనకు కొన్ని విషయాలు చెప్పింది. నాకు షుగర్ వచ్చింది కావచ్చని మంచిగా వినాలి. నాకు షుగర్ వచ్చిందేమో అనుకొని నేను బాగా భయం అనిపించింది. నాకేమో షుగర్ వచ్చిందా ఏంది, షుగర్ అంటే బాగా డేంజర్ ఉంటుంది కదా, వచ్చి అందది అని నేను అనుకోని షుగర్ వచ్చిందా ఏంది అని చెప్పేసి అని, అంటే వాష్రూమ్ ఊకే వస్తుంది, ఎందుకు వస్తుంది అట్లా అని చెప్పేసి మా నాటి చెల్లెడుతుంది. అన్న ఇట్లా షుగర్, చెల్లెమ్మ ఇట్లా షుగర్ ఇట్లా అంటే, ఏ అన్న నీకు ఎందుకు వస్తుంది, నీకు రాదు అంటే భయం అనిపించింది. 2-3 సార్లు టెస్ట్ చేయించిన, షుగర్ ఏం లేదు. కానీ నాకు అలాంటి భయంలో నేను అలాంటి స్థితిలో ఉన్నా. కానీ దేవుడు నాతో మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు మంచి ఆరోగ్యం ఇస్తామేనా అని. ఆమేన్, హల్లెలూయా. నీకు మంచి ఆరోగ్యాన్ని కలగజేస్తాడేమో అని. అలాంటి విశ్వాసం నీ లోపల, నా లోపల మనం ఆశీర్వదించినటువంటి ప్రాణాలను ఆయన ఏం చేసేవాడు? తృప్తిపరిచేటువంటి దేవుడు. అందుకే మనం దేవుడి మీద మనం అంటే ఆధారపడి జీవించాలి. ఈ సంవత్సరం నాకు ఇంకొక వాగ్దానం వచ్చింది అని చెప్పినండి. ఏమని వచ్చిందంటే, నీ సంతతిని దేవుడు దీవిస్తాను. ఏమన్నాడండి? నీ సంతతిని దేవుడు, అయ్యా నన్ను దీవించయ్యా అంటే వచ్చే వినండి, నా బాధ చెప్తున్నాను.
నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన, దేవా నన్ను దీవించు అని. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నీ సంతతిని దీవిస్తా అంటున్నాడు. అయ్యా నేను అనుకున్నా, నేను నిజం చెప్తున్నా, సత్యం చెప్తున్నా, అయ్యా నన్ను దీవించు అయ్యా అంటే నా సంతతిని దీవిస్తా అంటున్నావు అయ్యా అని. నేను నిజం చెప్తున్నా, నేను నన్ను దీవించు అయ్యా అని 7 రోజులు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తున్నా దేవా, కానీ నీ సంతతినే దీవిస్తాను. అంటే అబ్రాహాం కన్నాడు, ఏమన్నాడు? నీ సంతతిని నేను దీవిస్తాడు. అంటే సంతతిని అంటే ఇంక్లూజ్ నువ్వు కూడా అన్నట్టు. అంటే నన్ను కూడా దేవుడు దీవిస్తాడు. దేవుని మీద మనం ఆశీర్వాదం జీవించాలి. మనము ఈ సంవత్సరంలో ఫలభరితంగా మారాలి. మన సంఘంలో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావాలి. మన సంఘంలో బలహీనులు బలపరచబడాలి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ అనారోగ్యం అంతా కూడా పోవాలి. మనం ఒక ఫలభరితంగా మార్చబడాలి. అక్కడక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా వాళ్ళు ఒక ఫలభరితంగా మార్చబడాలి. మన స్థితులన్నీ కూడా పాత స్థితిలంతా కూడా తీసివేసి మనం ఒక ఫలభరితంగా మార్చబడాలి. అది కారణం ఏ విధంగా జరుగుతుంది అంటే అది ఎవరి వల్ల మాత్రమే సాధ్యం? దేవుని వల్ల మాత్రమే సాధ్యం. దేవునితో ఆనుకుంటే మాత్రమే అది సాధ్యం. దేవుని మాటలు వింటేనే అది సాధ్యం. దేవుని యొక్క ఆలోచన ఉంటేనే సాధ్యం. అలాంటి మాటలు, అలాంటి వాక్యాన్ని, అలాంటి ఒక చిన్న చిన్న తలంపులకు మనం దేవునితో మనం సంబంధం కలిగి ఉంటే అప్పుడు ఖచ్చితంగా మనం ఆశీర్వదింపబడతాం. నేను ఒక రోజుకి పొట్టబిల్లులో వాక్యం చెప్పిన, మీరు గమనించండి. ఈ కొమ్మ ఇరుస్తున్నా, ఇది కొమ్మ ఇది ఇరిసేషన్ అనుకోండి, మంచిగా వినండి, ఇది ఇరిసేషన్ అనుకోండి, ఇది ఎండిపోయి వాడిపోతుంది. కానీ దీంతో గిట్ట ఉంటే ఇది పచ్చగా ఉంటుంది. మనం కూడా దేవునితో ఉంటే ఫలభరితంగా మారుతాం. దేవునితో వేరుగా ఉంటే మనమే ఎండిపోతాం. మనమే మన జీవితాలన్నీ కూడా శోధన, ఆటంకాలు, ప్రతిదీ ఆ భయం, ప్రతిదీ ఏదో నింద, ఏదో సమస్యలు, ఒకటైనాక ఒకటి వస్తూ ఉంటుంది. నాకు అట్లా నచ్చినాయి అనుకో, నేను అస్సలు ఊరుకోను. నేను గొప్పల నుండి ప్రార్థన చేస్తా, దేవా ఇది నా దగ్గరికి ఎందుకు వచ్చింది, తీసే, నాకు అవసరం లేదని ప్రార్థన చేస్తా. నువ్వు నేను మనం అలాంటి ప్రార్థనలో దేవునితో సంబంధం కలిగి మనం ఉంటే ప్రతిదీ కూడా మన లోకం నుంచి దురాత్మ కానీ ప్రతిదీ కానీ అన్ని వెళ్ళిపోయి మనం ఫలభరితంగా మారతాం. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను ప్రార్థన చేస్తాను, మన సంఘం అంతా కూడా ఆశీర్వదింపబడాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఫలభరితంగా మార్చబడాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో మన బలహీనతలన్నీ పోవాలి. మన యొక్క నూతన సంవత్సరంలో మన అప్పులన్నీ తీర్చబడాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనకున్నటువంటి శోధనలన్నీ కూడా వెళ్ళిపోవాలి. మన కుటుంబము, మనమందరం కూడా ఒక ఫలభరితంగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నేను ఒక చెట్టు స్వభావం ఏ విధంగా పెరిగి మంచి ఫలాలను ఇస్తుంది, మనం కూడా దేవుని సన్నిధానంలో ఉండి పెరిగి మంచి ఫలాలను మన కుటుంబంలోకి, మనకు దేవునికి ఒక అనుసంధానం కలిగి ఉండి దేవునితో మనం జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను మన ప్రతి దాంట్లో కూడా మనల్ని ఆశీర్వదించే దేవుడు అంటున్నారు. కానీ నేను ఇప్పటికీ చెప్తున్నాను, మనం దేవునితో ఉంటే మాత్రమే దీవించబడతాం. ఆయన వాక్యం ఉంటేనే మనం దీవించబడతాం. మన మనసులో ఆయన వాక్యం ఉంటేనే మనం ఆశీర్వదింపబడతాం. నిందలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఏది వచ్చినా పర్వాలేదు, కానీ దేవుడు మనల్ని దీవించే దేవుడు అంటున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. నేను చెప్తున్నాను, ఒక ఉద్యోగి, ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం ఆశపడతాడు. ఒక క్రైస్తవుడు దేని కోసం ఆశపడతాడు అంటే పరలోక రాజ్యం కోసం మాత్రమే ఆశపడతాడు. దేవా నీ యొక్క రాజ్యంలో నాకు అవకాశం కావాలని, దేవా నీ రాజ్యంలో నేను ఉండాలని, దేవా నీతో నేను సామర్థ్యం కలిగి ఉండాలని ఒక క్రైస్తవుని యొక్క ఆలోచన. మనము ఆయన ఆలోచన కలిగి ఆయనతో సంబంధం కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో మనం ఫలభరితంగా మార్చబడుతుంది. మన సంఘంలో కొందరు ఉద్యోగాలు రాబోతుంది. మన సంఘంలో కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడబోతున్నాం. మన సంఘము దీవించబడబోతుంది. మన సంఘము అభివృద్ధి చెందబోతుంది. మన సంఘము ఇంకా మన సంఘంలో మన బలహీనతలను తీసేసి దేవుడు మనల్ని బలపరుస్తూ మంచి ఆరోగ్యం ఇస్తూ మన కుటుంబంలో సంతోషము, సమాధానము అన్ని ఇచ్చి మనల్ని దీవించబడుగా. ఆమేన్. హల్లెలూయా.